రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రం సంగారెడ్డిలో ఆత్మకూరు నాగేష్ క్యాంప్ ఆఫీస్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిబిరంలో దాదాపుగా 60 నుంచి 70 మంది యువకులు అందరు మనుషులు వచ్చేసి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ రక్తదాన శిబిరం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో అనుభూతినిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఎందరో యువకులు కూడా ఆకర్షితులై మేము వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. దానికి నేను ఎంతో ఆనందంగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాను సంకల్పించి దాదాపు 22 సంవత్సరాల క్రితం సంకల్పించి పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణను సాధించి మళ్ళీ దాదాపుగా 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను బంగారు బాట దిశలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 100 పైచిలుకు సంవత్సరాలు మంచిగా బతికి రాబో రోజుల్లో కూడా దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఏ విధంగా అయితే తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాడో, ప్రతి ఇంటికి ప్రతి గడపకు నీళ్ళు ఏ విధంగా అయితే అందిస్తున్నాడో, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే అందుతున్నాయో, అదేవిధంగా దేశం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అయి దేశం మొత్తం కూడా ఈ విధంగా చేయాలని చెప్పేసి దేశ నేత కావాలి ముఖ్యమంత్రి. మన తెలంగాణ మోడల్ కూడా జాతీయ స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేసి భారతదేశాన్ని కూడా బంగారు భారతదేశం కూడా చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారితో పాటు మేము జీవితాంతం ఉంటాం. ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండి ప్రజలకు ఈ విధంగా సేవ చేసి భారతదేశాన్ని ప్రపంచంలోని నంబర్ 1గా నిలబెట్టాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భారత్, జై తెలంగాణ. లాంగ్ లివ్ కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్.